హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు వెజిటేరియన్. ఈరోజు పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టమైన రెసిపీ టమాటా కెచప్. ఈ టమాటా కెచప్ మనం బయట కొనేదానికన్నా కూడా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కెచప్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. చూస్తానికి ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ ఇంట్లో ఈజీగా ఈ టమాటా కెచప్ని చేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనుక మనకు ఒక 3 months వరకు స్టోర్ ఉంటుంది. పిల్లలకి ఏ స్నాక్స్ చేసినా కూడా కంపల్సరీ టమాటా కెచప్ అడుగుతారు. మనం బయట కొంటే అంత హైజీనిక్గా చేయరు, కానీ ఇంట్లో అయితే మనం హెల్తీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 kg వరకు టమాటాలను తీసుకోవాలి. ఇలా బాగా పండిన టమాటాలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను శుభ్రంగా కడిగి తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా పైన ఉన్న ముచ్చుకుని తీసేసుకుని ఒక్కొక్క కాయ ఒక 8 ముక్కలు అయ్యేటట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఈ టమాటా ముక్కలన్నిటినీ కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దవైతే కనుక 8, చిన్నవైతే కనుక ఒక 6 ముక్కలు అయ్యేటట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఈ టమాటా కెచప్ మనకు మంచి కలర్ రావడానికి బయట అయితే కనుక ఏవేవో వాడేస్తూ ఉంటారు, కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఒక చిన్న బీట్రూట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అలాగే ఒక 2 అంగుళాల వరకు అల్లంని కూడా పైన తొక్క తీసేసుకుని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 teaspoons వరకు వైట్ వెనిగర్ని వేసుకోవాలి. వెనిగర్ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 200 ml వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువేమీ అవసరం లేదు, ఎందుకంటే టమాటాలోని వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఒక 200 ml వరకు వాటర్ వేసుకుని కుక్కర్ని ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి. అప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి ఇవి ఉడికాయలేదో చూడాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయో. మనకు టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి లేదంటే 2 ట్రిప్పుల కింద ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ టమాటా ప్యూరీని మనం ఏ దాంట్లో అయితే కెచప్ చేసుకుంటున్నామో ఆ ప్యాన్లోకి ఒక స్టైనర్ని పెట్టుకుని ఈ టమాటా సాస్ని అంతటినీ కూడా బాగా స్టైన్ చేసుకోవాలి. అప్పుడు ఈ పైన స్కిన్ లేదంటే లోపల గింజలు అన్నీ కూడా మనకు సెపరేట్ అయిపోయి స్మూత్ బ్యాటర్ మనకు వస్తుంది. టమాటా కెచప్ ఇలా చేసుకోవడం వల్ల మనకు సేమ్ బయట కొనే స్ట్రక్చర్లో ఉంటుంది. చూడండి, ఈ పిప్ అంతా కూడా బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కెచప్ చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉన్నదో. దీనిని స్టవ్ పై పెట్టుకుని మనం మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం పంచదారను యాడ్ చేసుకోవాలి. మనం వెనిగర్ని ఎందుకు వేసుకుంటున్నామంటే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండడానికి వెనిగర్ వాడుతున్నాము. ఇప్పుడు 1 kg టమాటాలకి గాను ఒక 200 grams వరకు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కప్స్ కొలతల్లో వచ్చి ఒక 1/4 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార మెల్ట్ అయ్యి ఇదంతా కూడా ఈ మిశ్రమం దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు పంచదార కూడా కరిగి కొద్దిగా పల్చగా అవుతుంది, కానీ ఉడికే కొద్దీ చిక్కబడుతుంది. ఒక 10 minutesకి నాకు ఈ విధంగా చిక్కబడింది. కెచప్ అన్నది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నేను ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేస్తున్నాను. ఒకవేళ ఉల్లి వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక మనం టమాటాలు ఉడకబెట్టుకున్నప్పుడే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఇలా బాగా దగ్గరికి రావాలి. ఒకవేళ ఇది దగ్గరికి రాలేదు అనుకుని పల్చగా ఉంటే కనుక ఒక 1 teaspoon కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కార్న్ఫ్లోర్ ఏమీ వేయలేదు. ఇలా కన్సిస్టెన్సీ అన్నది దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ అలాగే తీపి అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనుకుంటే కనుక స్టవ్ ఆపేసుకుని దీనిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాతే మనం స్టోర్ చేసుకుంటే ఒక 3 months వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం ధర తక్కువగానే ఉంది కాబట్టి ఈ టైంలో ఇలా తెచ్చుకుని చేసుకుంటే కనుక ఎంజాయ్ చేయవచ్చు. మనకు బయట కొనే అవసరం లేకుండా ఎంతో టేస్టీగా టమాటా కెచప్ హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అలాగే స్ట్రెచ్చరు వచ్చింది కదా. మీరు కూడా ఈ రెసిపీని ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి. వాళ్ళు ఏమన్నారు అన్నది కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలా గాజు సీసాలకు కానీ ఏదైనా జార్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.